హాయ్ హలో వెల్కమ్ టు జాగృత్ ఛానల్. నేను మీ సతీష్. ఈరోజు మనం ఖైరతాబాద్ భారీ వినాయక అనే విగ్రహం ముందర ఉన్నాము. ఇక్కడ ఇంకా వినాయకునికి సంబంధించినటువంటి విజువల్ చూస్తే ఇంకా ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ భక్తుల కోలాహలం కూడా ఒక సందడి వాతావరణంగా నెలకొంది. అండ్ అలాగే ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళ పర్యవేక్షణలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రజలు మాత్రము తండోపతండాలుగా వచ్చి భారీ వినాయకుని చూస్తూ మురిసిపోతున్నారు. మీకు చూపిస్తాను. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించింది కానివ్వండి, బందోబస్తు సంబంధించినటువంటి కానీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అండ్ ప్రజలు వాళ్ళు ఇంత భారీ వినాయకుని చూసి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఓకే రండి. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయక్ సంబంధించినటువంటి సార్ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఒకసారి సార్దార్తో ఒకసారి మాట్లాడుతాం. సార్ ఒకసారి చెప్పండి సార్, ఇప్పుడు గణేష్ స్పెషల్ ఏంటి? గణేష్ సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 సర్పాలు, 7 తలలు, 14 చేతులు. ఈ వినాయకుని మన శ్రీనివాస కళ్యాణం ఉంది. లెఫ్ట్ సైడ్లోనేమో శివపార్వతి కళ్యాణం, రైట్ సైడ్లో బలరాముడు ఏర్పాటు చేస్తాం, లెఫ్ట్ సైడ్లో మన రావుకేతుడు ఏర్పాటు చేస్తాం. ఏదైతే రావుకేతుడు ఏర్పాటు చేస్తాం మంచి జరుగుతుందని చెప్పి మన విఠల్ శర్మ గారు పందిటి అడిగి మేము అది ఏర్పాటు చేద్దాం. మన బలరాముని అయోధ్య పోని వాళ్ళకి ఇక్కడనే దర్శించుకునేటట్టు ఈ వినాయకుని ఇక్కడ మేము బలరాముని ఏర్పాటు చేసాం. సార్ అంటే ఇప్పుడు మీరు అంటే ప్రతి సంవత్సరం ఇలా అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎలా ఏ వినాయకుని స్థాపించాలనే ప్లానింగ్ తోటే ఉంటుంది? మేము ప్లానింగ్తో పండిట్ శర్మ గారిని విఠల్ శర్మ గారిని అడిగి పండిట్ని అడిగి మేము ఆ విధంగా ఫాలో అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించినటువంటి ప్రతి విషయంలో సలహా సూచనలు కానివ్వండి, విగ్రహము ఏ సైజులో పెంచాలి, ఎలా పూజలు చేయాలి, ఏ దేవతామూర్తులకు సంబంధించినటువంటి సలహా సూచనలు ఏవైనా కూడా మన హనుమంతరావు సార్ గారే సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రతిమని నిర్వహిస్తున్నప్పటి నుంచి మీ సలహా సూచనలు? ఇది సమిష్టిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయము. యావత్ ఖైరతాబాద్ గణేశోత్సవ సమితి పెద్దలందరూ కూడా దీన్ని ఆలోచన చేసిన తర్వాత ఈ ఖైరతాబాద్కు విశిష్టత ఉన్నది. అది కాకుండా వినాయకుని పండుగకు ముఖ్యంగా వినాయక చవితి నుండి మొదలుకొని అనంత చతుర్దశి వరకు జరిగేటువంటి నిత్య పూజల్లో యావత్ ప్రపంచమంతా కూడా పాల్గొంటూ ఉన్నది. దేవాది దేవతలే కష్టకాలంలో విఘ్నేశ్వరుని యొక్క పూజలు జరుపుకొని కష్టాలను దూరం చేసుకున్నటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడిని మన వినాయక చవితి నుంచి మొదలుకొని అనంత చతుర్దశి వరకు నియమ నిష్ఠలతో గణపతి యొక్క దీక్షలో ఉండి ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఏ రకంగా అయితే గణపతి పూజ చేస్తామో అనంత చతుర్దశి రోజు ఈ సంవత్సరం 17వ తేదీన అనంత చతుర్దశి వస్తూ ఉన్నది. ఆ 17 అనంత చతుర్దశి రోజున గణపతి యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమం వినాయక సాగర తీరంలో జరపబడుతూ ఉన్నది. ఏ రకంగానైతే గణపతిని పూజలు జరుపుతూ ఉన్నామో తర్పణ ప్రియుడైనటువంటి విఘ్నేశ్వరుడు, శివుడు ఏ రకంగానైతే అభిషేక ప్రియుడో, విష్ణు ఏ రకంగా అయితే అలంకార ప్రియుడో, తర్పణ ప్రియుడైనటువంటి ఒక విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో గణపతి దీక్షలో ఉంటూ అందరూ కూడా పాల్గొని యావత్ ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటూ అందరూ కూడా సోదర భావంతో ముందుకు వెలగాలని ఈ పండుగను విజయవంతంగా అందరం కలిసి పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి భక్తులందరూ వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు గణపతి దీక్షలో ఉండి నియమ నిష్ఠలతో గణపతి పూజలు చేయాలని కోరుకుంటాము. సార్ ఇప్పుడు ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు భారీ విఘ్నం ఉన్నది ఏదైతే ఒక వినాయక స్వామి కుడి సైడ్ ఉన్నది కొంచెం చెప్పండి. చాలా మంది ఏం చేస్తున్నారు చూస్తున్నారు. శ్రీనివాస కళ్యాణంతో పాటు వెంకటేశ్వర కళ్యాణం యొక్క మండపాల్లో కూడా పెట్టడం పడింది. అనేక మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అమ్మొద్దు నానొద్దు, ఈ దేశం పోతా ఆ దేశం పోతా అని పోతున్నటువంటి యువత వాళ్ళు కనీసం 30-40 సంవత్సరాల వయసు దాటుతున్న కళ్యాణాలు జరగడం లేదు, ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యలందరూ కూడా దూరం చేసుకొని ఈ పవిత్ర స్థలంలో భారీ గణపతి యొక్క విగ్రహం దగ్గర అందరూ కూడా పూజల్లో పాల్గొని ప్రతి కుటుంబం కూడా బాగుండాలని కోరుకునేటువంటి పద్ధతిన ఈ యొక్క ఉత్సవం యొక్క ఏర్పాట్లు ఉత్సవ కమిటీ చేయబడింది. సార్ ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఒకటే విషయం, ఇప్పుడు అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన ఏముండదు, ప్రతి సంవత్సరం కూడా పరిస్థితులను స్థితిగతులను అనుకూలంగా తీసుకొని ఈ రకమైనటువంటి మండపాన్ని రూపకల్పన చేయడం, దానికి జీవం పోసి యావత్ సమాజాన్ని అంతా కూడా
ఏకీకృతం చేసి ఈ యొక్క ఖైరతాబాద్ యొక్క పరిసరాల్లో దర్శనానికి వచ్చేటువంటి రూపంలో భాగంగానే రకరకాలుగా ఆలోచనలు చేసి సిద్ధాంతులు చెప్పినటువంటి పద్ధతిన అందరి సలహా సూచనలతో ఈ యొక్క కార్యక్రమం గావించబడుతూ ఉన్నది. భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చేవారందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు ప్రభుత్వం, అదే రకంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కమిటీ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు సార్. ఇంకా తల్లి ఇక్కడ గణేష్ విగ్రహాన్ని దగ్గర నుండి చూసి తరించామన్న ఆలోచనతో చాలా ఉత్సాహంతో చాలా సంతోషంతో వచ్చి ఇక్కడ చూసుకుంటున్నటువంటి అమ్మ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అమ్మ, మీ ఫీలింగ్స్ మీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? జై శ్రీ గణేష్. ఇది మేము కొన్ని ఏళ్ల నుంచి వస్తున్నాము. మాకు చాలా సంబరంగా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ కూడా కొత్త కొత్త విగ్రహాలతోటి ఇప్పుడు అయోధ్య రాముడిని ఎలా పెట్టారు అంటే ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ కొత్త విగ్రహాలను కూడా తీసుకొచ్చి అందరిని ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఈ గణేశుడికి ఒక చరిత్ర ఉంది. ఇది మొదలు 1954లో సింగరి శంకరయ్య గారు మొదలెట్టారు. స్థాపించింది 1954లో సింగరి శంకరయ్య గారు. మొదట ఒక్కొక్క అడుగును పెంచుకుంటూ 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. తర్వాత ఆయన వారసులైనటువంటి సింగరి సుదర్శన్ గారు, ఆయన తర్వాత వాళ్ళ వారసులు ఆవిడ కూతురు రాజ్కుమారి వీణ అనే వీళ్ళిద్దరు కూడా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా 1960లో మొట్టమొదటిసారిగా ఏనుగు మీద ఈ విగ్రహాన్ని ఊరేగించడం జరిగింది. అయితే లడ్డు పెట్టే విషయం ఎప్పుడు జరిగిందంటే 2011లో మనకి ఈ సురుచి అనేటువంటి ఒక స్వీట్స్ అమ్మేటువంటి మల్లిబాబు కాకినాడ, ఆయన ఫస్ట్ టైం లడ్డు వినాయకుడి చేతిలో పెట్టాడు. అంటే అతను మొక్కుకున్నట్టున్నాడు, అతనికి ఏదో మంచి జరిగింది. అప్పుడు లడ్డు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011లో మల్లిబాబు అనే అతను సురుచి ఫుడ్స్, అతను కాకినాడలో ఉండేవాడు. అతను లడ్డు పెట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో లడ్డును పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్ని దేవుళ్ళు ఉన్నా హైదరాబాద్ మొత్తం, బాంబే మొత్తం ఎక్కడ ఉన్నా సరే ఖైరతాబాద్ వినాయకుడు అనేటప్పటికల్లా ఇక్కడ వచ్చి ఆయనను చూసి ఇక్కడ విగ్రహాలను చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది. మేము ఇక్కడ రావడానికి ప్రతిసారి రమాదేవి గారు మాకు ఎంతో సహాయంగా ఉంటారు. మాది రామగాన సభ అండి. మేము కూడా సంగీతం అవన్నీ పాడుతూ ఉంటాము. ఈ చరిత్ర అంతా కూడా ఇలా కలెక్ట్ చేసి ఇలా చెప్పుకోవడం సంతోషంగా ఉంది. ఈయన మా వారు. నమస్కారం సార్. మీ ఫీలింగ్స్ ఎట్లున్నారు సార్? మీ ఫ్యామిలీతో వచ్చి చూసిన మీ ఎట్లా? నా 10 ఏళ్ల వయసు నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను 10 ఇయర్స్ బాయ్గా నేను ఇక్కడ వాడిని, హైదరాబాద్ వాడిని. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగినాను, ఇక్కడే ఉద్యోగం చేశాను. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. మేము సంగీతం వాళ్ళు, మేము మృదంగా వాయిస్తాను. మాకు రమాదేవి గారి తరఫున ఇక్కడ అప్పుడప్పుడు మాకు అవకాశం ఇస్తుంటే ఇక్కడ స్వామి కచేరీలు చేస్తూ ఉంటారు. ఓకే, స్వామి కచేరీలు, డివోషనల్ సాంగ్స్ పాడుతూ అదే మాకు ఇది. నేను చిన్నప్పటి నుంచి విగ్రహాన్ని చూస్తున్నాను. నాకు తెలిసి 1966 నుంచి చూస్తున్నారు మీరు. అప్పటి నుంచి మీకు భక్తి గీతాలు పాడడం, కచేరీ లాంటివి ఇక్కడ చేస్తున్నారు. మీకు సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఉన్నది. తర్వాత భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా ఖైరతాబాద్ గణపతి అంటే అదొక స్పెషల్. ఖైరతాబాద్ అనేసరికి ప్రజల ఇంటెన్షన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ అనే వర్డ్ వచ్చింది, పేరు వచ్చిందా అంటే ఇంటెన్షన్ మొత్తం ఖైరతాబాద్ గణేష్. దీని తర్వాతనే మిగతావన్నీ కూడా. అవునవును. ఈ మధ్యకాలంలో బాలాపూర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇది చాలా పవర్ఫుల్ ఈ ప్లేస్. చాలా పవర్ఫుల్. ఇక్కడికి వస్తేనే అది తెలియని ఒక ఎనర్జీ ఒకటి వచ్చేస్తుంది. ఇది స్థాపించిన సింగరి శంకరయ్య గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ వారసులైనటువంటి వాళ్ళ అమ్మాయి వారసురాలు వీణ, ఆవిడ అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. రమాదేవి గారు వీళ్ళందరూ చాలా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా ప్రతి సంవత్సరం కరెంటు వాళ్ళు కానీ మెడికల్ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ నిలబడతాయి. ప్రతి ఒక్క సౌకర్యం ప్రజలకి అందిస్తున్నారు. ఓకే అమ్మగారు చెప్పండి. మీరు? మేము స్థానికంగా ఇక్కడే ఉంటాము. మేము వినాయకుడికి ఎప్పుడు ఇక్కడ సేవలకు అందరినీ జనాలను పంపేయడము. మేము ఎక్కడైనా పోయి వచ్చేటప్పుడు కూడా ఆటో మాట్లాడితే ఖైరతాబాద్ వస్తామంటే ఎక్కడమంటే బడ గణేష్ అంటే ఆడు స్టాప్ అయిపోవాలి. చాలా మా గణేశుడికి అయితే చాలా పేరుంది. ఇక్కడికి వస్తే అందరికి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది వినాయకుడి దగ్గర. శాంతి వాతావరణంలో కనిపిస్తుంది. ఇంకా రేపు ఎల్లుండి
అనేది ఇంకా చూడలేము ఆ జనాన్ని. అవునవును. అంత జనము తొక్కిసలాట ఉంటుంది. శనివారం ఆదివారం అయితే ఇంకా తొక్కిసలాట ఉంటుంది. పోయినసారి అసలు గేట్ల మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. రైలు వస్తున్నా కానీ రైలు ఆపేసి గేట్ల మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఇక్కడ అక్కడ పబ్లిక్ చాలా ఉంది. చాలా మోటివేట్ చేస్తారు మా మొత్తం బస్తీ వాళ్ళందరూ చాలా చేస్తారు దేవుడు. అమ్మ మీరు? గణేశాయ నమః. ఇది నా చిన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నాను. కానీ ఆ చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒకలాంటి ఆనందాన్ని ఆయన చూడగానే ఎవరే కానీ ఆనందంతో మొహం కానీ ఒళ్ళు కానీ పరవశించి చేయడం ఈ గణేశుడి యొక్క మహిమ ఒకటి. అందులో ముందు మనం గణేశుడిని తలుచుకున్నాకనే ఆయన సర్వజ్ఞుడు, సర్వవిధి, విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని మనము ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ గణేశునికి పూజ చేసిన తర్వాతనే గణేశుడిని ముందు తలుచుకొని తర్వాత ఇచ్చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి చిన్న పిల్లవాడితో పాటు యుక్త వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ గణేశుడిని తలుచుకొని మనం మొదలు పెడతాం. కాబట్టి ఆయనను చూడగానే ప్రతి ఒక్కరిలో ఒక ప్రశంసనీయంగా ఉండే ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా ముందు ముందు కూడా అలాగే పెద్దగా మమ్మల్ని మనందరినీ కూడా ఆయన పెద్దగా చేస్తారని చెప్పేసి ఆయన ఆశీర్వచనం కోసం మనం ఎదురు చూస్తూ. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఓకే అమ్మా, చాలా ధన్యవాదాలు. ఓకే అమ్మా. నాకు మంచి అవకాశం ఇచ్చారు.